పేరు దినేష్. మేము కొత్త మధ్యపడగ, పాత మధ్యపడగ, లక్ష్మీసాగర్ ఈ తాండవ వాళ్ళందరం కూడా రైతులము. మేము ఈరోజు ధర్మాజిపేట దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఈరోజు మనకు స్టార్టింగ్ లో మాకు వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు వాటర్ ఇవ్వకుండా మా రైతులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇక్కడ ఈ సమస్య గురించి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ రియాక్షన్ అయ్యి మన ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఏఈ గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. స్పందించినప్పటికీ కూడా కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కావట్లేదు. డబ్బులు కావాలని చెప్పేసి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. వారానికి ఒకసారి నీళ్లు కాదు కదా, అసలు ఏం కూడా లేదు. పొలాలను ఎండిపోతున్నాయి. కావాలంటే ఒకసారి అధికారులు వచ్చి కూడా చూడాల్సిందిగా కోరుచున్నాము. దాంతో కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకనగా ఇలా మనకు ఏఈ సాబ్ స్పెషల్ గా ఏఈ సాబ్ బట్టి అక్కడ ఇవాళ ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఈ సందర్భంగా మేమందరం రైతులము అందరం వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి దీనికి పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. రవికుమార్ కు డబ్బులు ఇచ్చారు ఎవరన్నా మీ రైతులు? మొత్తానికైతే డబ్బులకు అమ్ముడుపోతున్నాయి. ఎమ్మెల్యే గారు మనకు నీరు విడుదల చేసేటప్పుడు పూర్తి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పిన తర్వాత అందరూ పంటలు వేసుకున్న తర్వాత ఇప్పుడు లింగాపూర్ వరకే 10,000 ఎకరాల కానీ మిగతా మా రైతులందరూ ఎండగొడుతున్నారు. దీనికి ఏంటంటే పైనుంచి నీరు వచ్చినా కానీ ఈ ఏఈ రవికుమార్ గారు ఈ ధర్మాజ్పేట రైతుల దగ్గర డబ్బులు తీసుకొని మాకు నీళ్లు రానియకుండా చేస్తున్నారు. కాబట్టి ఏఈ రవికుమార్ గారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు చివరి ఆయకట్టు వరకు పంటలు అందించే వరకు నీరు అందించాలని చెప్పి కోరుతున్నాం.